మాట్లాడుతూ వెళ్ళిపోతూ ఉండేవాడు. ఆ తర్వాత పాలెంలోకి ఆయన దిగి వచ్చినప్పుడు చల్లపూట ఆయన వచ్చి మాట్లాడుతూ ఉండేవాడు. ఆ తర్వాత కాలంలో నాకు ఒక మందిరం కావాలి అనుకునే ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు ప్రవేశపెట్టాడు. ఆ ప్రత్యక్ష గుడారం తర్వాత కాదు నాకంటూ ఒక మందిరం ఉండాలని దేవుడు సొలొమోను ద్వారా మందిరాన్ని కట్టించాడు. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఇక ప్రత్యక్ష గుడారాలు ఆయన దిగి రావడాలు, మందిర దేవాలయాలు, మరి చేతితో నిర్మాణమైనటువంటి గోడలు కాకుండా ఆత్మ సంబంధమైన మందిరంగా మనం కట్టబడాలని పేతురు అంటాడు. సజీవమైన రాళ్ల వలె ఉండి మీరు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. సజీవమైన రాళ్ళు కొన్ని అనుభవాలు ఉన్నాయి. మన కదిలే మందిరాలు, సజీవ పత్రికలు. మా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా దేవుడికి ఒక మందిరం. దేవుడికి మహిమ కలుగును కాక. నీ ఇంట్లో ఒక మందిరంగా మారాలి, నువ్వు ఒక దేవుడికి మందిరంగా మారాలి. అందుకని చాలా మంది ఏం చెప్తారంటే సువార్తలు బైబుల్లో 4 ఉన్నాయి కానీ మొత్తానికి 5 సువార్తలు అని చెప్తారు. అంటే మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాను. 5వ సువార్త ఎవరంటే నువ్వు నేనే. ప్రపంచానికి తెలియపరిచేటువంటి సువార్త నీ సాక్ష్యం కనుక ఈ యొక్క అగాపే మరి సంపూర్ణ సువార్త ఈ సంఘంలో ఉన్నటువంటి మనందరం కూడా ప్రతిష్ఠించుకున్న వారు అనేకులు ప్రతిష్ఠించడానికి మరి సంఘం ద్వారా ముందుకు వెళ్ళాలి. ఈ పరిచర్య నేను అనుకున్నాను రాబోయే రోజుల్లో ఇది ఎలాంటి సెంటర్లో ఏ మందిరం లేదు ఇప్పటివరకు. ఎలాంటి హాలు, ఎలాంటి ఏ యొక్క మరి అభ్యంతరాలు లేకుండా ఆరాధన చేసుకోవడానికి అనువైనటువంటి ప్రదేశాన్ని దేవుడు మరి ఓపెన్ మినిస్ట్రీస్ బ్రాంచ్ సంఘానికి దేవుడు ఇవ్వటం చాలా సంతోషం. దేవునికి విశ్వాసం. మన ఇక్కడ మీరు అందరూ కూడా దేవుని యొక్క సంఘంలో పరిచయంలో ఎదగాలని, ఆత్మలో ఫలించాలని. ఇంకా చెప్పాలంటే మా సంఘంలో ఉన్నారు కొంతమంది. ఒక విధంగా ఆవిడ భర్త చనిపోయాడు. దాదాపు 7-8 మంది పిల్లల, 2 కొడుకులు, 5 ఆడపిల్లలు. ఆవిడ ఏం పని చేస్తుంది తెలుసా? గవర్నమెంట్ ఉద్యోగం లేదు, ఆవిడకి పెన్షన్ కూడా ఇంకా రాలేదు. ఆవిడేం చేస్తుందంటే రోడ్డు పక్కన కర్రవంటలు ఎరిగిలి మంది అమ్ముతున్నాను. ఆవిడ చర్చిలో కనెక్ట్ లేదు. మిమ్మల్ని ప్రేరేపించడానికి నేను చెప్పట్లేదు, మా సంఘంలో ఉన్న పరిచయం చెప్తున్నాను. అయ్యగారు సంఘంలో కరెంటు బిల్లు ఈ నెల నేను కడతానంటే ఆవిడ సమర్పించుకున్నాను. సంఘంలో సీసీ కెమెరాలు పెట్టాలంటే మొట్టమొదటి 5,000 ఆవిడ తీసుకొచ్చి 7 పిల్లలు కలిగింది, విధవరాలు, చిన్న కమ్మలిల్లు, బయట ఎలికల మందు, కమరామండలు అమ్ముకునేటువంటి ఒక వృద్ధురాలు పరిచర్యకి తన దుప్పిళ్ళు ఇవ్వడం నేర్చుకుంది. ఆవిడ చెప్పే సాక్ష్యం ఏంటంటే, అయ్యగారు నన్ను ఇవ్వద్దని చెప్పొద్దు, మీకే లేదు కదా మా ఇంటికి ఆడపిల్లలు ఉన్నారు పెళ్లి కావాల్సిన వాళ్ళు అంటే ఆవిడ అంటది, లేదయ్యగా నేను ఎంత ఇస్తున్నాను, నేను అంతగా దీవించబడుతున్నానని మన ఆవిడ సాక్ష్యం చెప్తా ఉంది. మరి ప్రత్యేకంగా ఓపెన్ మినిస్ట్రీస్ అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మా దైవజనులు మెసేజ్ పెట్టినప్పుడు గ్రూప్ లో నేను అక్కడే ఉన్నాను. వెంటనే మరి స్పందించడం, మామూలుగా మేమున్నాను స్పందించడం, దేవుని కార్యం అనే సేవకులతో పాటు మీరు కూడా నమ్మినందుకు నేను దేవుని సృష్టిస్తా ఉన్నాను. మీ చేతులు ఎలా కలిపారో మీ మనసులో మీ ఆత్మలో కూడా మరి కలిపి ఆత్మ సంపాదన కొరకు ఈ అగాపే సంపూర్ణ సువార్త సంఘం ముందుకెళ్లాలని మరి నేను ప్రభుత్వ నేను కోరుకుంటున్నాను. ఈ యొక్క మందిరంలో ఆదివారం ఒకరోజే కాదే గారు, వారంలో ఏదో ఒక కార్యక్రమం, ఏదో ఒక ప్రేయర్, ప్రార్థన శిబిరం, ప్రేయర్ కావట్లాగా ఏదో నిరంతరం ఇక్కడ దూపం పడుతూనే ఉందండి. పట్టణం క్షేమం కొరకు దేవుడి ఏర్పాటు చేసుకున్న మందిరం. అందుకని దేవుడి మందిరం అనగా నేను ఒక నిర్వచనం పెట్టుకున్నాను. దేవుడి మందిరాన్ని, దేవుడి మందిరం అనగానే నాకు పిక్చర్ లో వచ్చేటువంటి, నా మైండ్ లో వచ్చే ఒకే ఒక చిట్ ముగించేస్తాను. అది ఎప్పుడు దేవుడి మందిరం అన్నా ఎమ్మన్నా నాకు ఆ బొమ్మ కనపడదు. మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది, జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది, డిఎస్పీ ఆఫీస్ ఉంటుంది, అన్ని ఆఫీసులు ఉన్నాయి. దేవుడి మందిరం కూడా దేవుని యొక్క ఇట్స్ కింగ్డమ్ ఆఫీస్ లాగా నాకు కనబడతా ఉంటుంది. మంచి పరిచయాలు ఆపరేట్ చేసే ఒక ఆఫీసు. ఈ ఆఫీసులో ఎంఆర్ ఆఫీస్కి అయితే అమలు పనులు, కలెక్టర్ ఆఫీసులో అమలు పనులు, ఎన్టీఆర్ హాస్పిటల్కి వెళ్తే జరగనటువంటి స్వస్థ కార్యాలు, ఏ రకమైనటువంటి అప్లికేషన్ ఏదైనా శాంక్షన్ చేసేటువంటి ఆఫీస్ ఇదే. దేవుడికి స్తోత్రం. నీకు పిల్లలు లేకపోయినా
ఆర్థిక ఇబ్బందులైనా అనేకమైన శోధనలు ఉన్నా ఇక్కడ దేవుడు అన్నిటికీ సంతకాలు పెట్టి ఈ ఆఫీసులో నీకు జరగని కార్యం అంటే ఏది, ప్రతి సమస్య పైన దేవునికి జయాన్ని ఇచ్చి ఇక్కడ చేయబోతున్న ప్రార్థన మీద దేవుని కనుదృష్టి నిలిపి ప్రతి ఆత్మను నా దేవుడు వర్ధిల్ల చేయను గాక. మరి మునుపడి మందిరం కంటే కడబడి మందిరం అయినటువంటి దేవుని యొక్క మందిరం క్రీస్తు స్వరక్తం నుంచి సంపాదించిన ఈ సంఘం దేవుని యొక్క మహిమ కొరకు దినదినము తీర్చిల్లే కృపను ఆ దేవుడు అనుగ్రహించును గాక. దైవజనుడికి దైవజనురాలకి సంపూర్ణ ఆరోగ్యం నిండు జ్ఞానంతో నింపి రాబోతున్న దినాల్లో కూడా దైవజనుని బలంగా వాడుకోవాలని ప్రార్థన చేస్తున్నాం. దైవజనుని గురించి ఒక్క మాట చెప్పాలని నేను ఆశపడుతున్నాను. మీ సంఘంలోనే కాదు, యూపీఎఫ్ లో దగ్గర 150 మంది సేవకులు ఉన్నారు, 150 మంది పాస్టర్స్ లో ఏ సంఘంలో ఏ ప్రాబ్లం వచ్చినా పరిగెత్తుకుంటా వెళ్ళి ఆ సమస్యని పరిష్కరించగలిగిన వారు ఎవరంటే మరి డిప్యూటీ ప్రసాద్ గారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా, పంచాయతీ పెట్టాలన్నా రూపాయి ఆశించకుండా, నా తెలిసిన వాళ్ళు కొంతమంది ఏదన్నా నమ్మంటే ముందు సమస్య ఏమో కానీ ముందు బిర్యానీ తిన్న పదంగా అంటే నేను అనకాపల్లి ఎదుర్కొన్న విషయాలు, ఏ రూపాయి ఆశించుకుని ఎదుటి వాడి యొక్క కష్టాలు మరి పడుతున్నప్పుడు వారి పక్షాన్ని నిలబడేటువంటి మంచి నాయకత్వం కలిగినటువంటి దైవజనులు, ఇలాంటి సేవకుడి దగ్గర మీరందరూ పెరగడం ఉండటం ఇది దేవుని యొక్క భాగ్యం అని మీ అందరికీ సవినయంగా క్రీస్తు పేరట మీకు మనం చేస్తున్నా. మరి ఆ దైవజనుడు ఇంకా గొప్ప నాయకత్వం లక్షణాలు దేవుడు ఇచ్చినందుకు ఆనాడు మోసేలు అన్నాడు మాకు తెలియదు, కానీ ఈనాడు మోసే లేకపోతే 100 మాటలు కూడా ఒక్క మాటతో దానికి కట్ చేస్తాడు. 100 మాటలు జరగాలి, ఒక్క మాటలో మరి ఆ జ్ఞానం ఎలాగిస్తాడు దేవుడు, దాన్ని ఎనలైజ్ ఎలా చేస్తాడో తెలియదు. కానీ ఇప్పుడు చెప్తున్నారు అందరూ ఏ టెక్నాలజీ, మాకు ఇప్పుడు తెలుసు ఏ టెక్నాలజీ ఇక్కడ ఉంది. ఇక్కడ మొత్తాన్ని అలా పిండి దాని సారాంశం ఇదని చెప్పేస్తాడు. ఇంకా చెప్పాలంటే ఆయన ఎనాలిసిస్ ఎలా ఉంటుందంటే ఇంకొక 5-10 సంవత్సరాల తర్వాత జరిగే కూడా ఇలా జరగబోతున్న ముందుగానే దేవుడు తన అనాథ సంకల్పంలో బయటపరుస్తాడేమో అనిపిస్తూ ఉంటుంది. కనుక దేవుని యొక్క సేవకులు మరి ఎవరైనా ఇంకా అల్ప విశ్వాసంలో బలహీనమైన గొర్రెలు ఎవరైనా ఉంటే దయచేసి గుర్తుపెట్టుకోండి, మంచి ఆత్మీయమైనటువంటి సంఘం సేవకుల యొక్క నాయకత్వంలో మీరు ఉన్నారని మరి గుర్తెరిగి రూఢిపరుచుకొని మరి మీ వంతుగా ఈ సంఘ పరిచయంలో సహకరిస్తారని నమ్ముతూ, మీరే కాదు మీతో పాటు నేను కూడా దైవజనులకి నేను కూడా సహకరిస్తానని మనం చేస్తూ ఈ మాట